Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. రేపు జరగబోయే టెట్ ఎగ్జామ్ ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపటి నుంచి మీకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా. సో ఈ వీడియో మీ అందరికీ విష్ చేయడానికి చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక యుద్ధానికి రెడీ అయ్యారు అనేసి నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మన దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమము 90% నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. వాళ్ళందరికీ మ్యాథ్స్ అనేది నేర్పించుకొని ఒక యుద్ధానికి పంపించినట్లు అవుతుంది. అంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ వచ్చింది కాబట్టి రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా దాదాపు మన ఛానల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ విష్ చేద్దామని వచ్చాను. రేపటి నుంచి ఎగ్జామ్స్ రాయబోయే ప్రతి ఒక్కరికి పేరు పేరున విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది బాగా అటెంప్ట్ చేయండి. ఎవరు ఇబ్బంది పడొద్దు. ఎగ్జామ్స్ టైంలో కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోండి. ఖచ్చితంగా కూడా రాసేటప్పుడు మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఇదేంటి రావట్లేదు దీనికి ఆన్సర్ ఏంటి అనేసి ఫస్ట్ ప్రెషర్కి లోనవద్దండి. ఎగ్జామ్కి కూర్చున్న వెంటనే మీకు ఆ డెస్క్టాప్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. వెంటనే ఓపెన్ చేయరు కదా, మీరు ముందే వెళ్ళిపోతారు కాబట్టి. సో నేను ఇప్పుడు కొన్ని సజెషన్స్ చెప్తాను, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. వెళ్ళిన వెంటనే మీకు ఒక రఫ్ పేపర్ అనేది ఇస్తారు. ఆ రఫ్ పేపర్ మీద 1 నుంచి 150 వరకు నెంబర్స్ అనేది రాసుకోండి. 1 నుంచి 150 వరకు నెంబర్స్ అనేది రాసుకోండి. 1 2 3 4 అనేసి రౌండప్ చేయండి. దాన్ని 150 నెంబర్స్ అయిపోయిన తర్వాత మనము పేపర్ని పక్కన పెట్టుకొని ఒక 1 మినిట్ డీప్ బ్రీత్ తీసుకుంటూ కొంచెం ప్రశాంతంగా ఐస్ క్లోజ్ చేసి ఒక 1 మినిట్ ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన వాళ్ళు చాలా దూరం జర్నీ చేసి వస్తారు. ఆ జర్నీ చేసి వచ్చినప్పుడు బ్రెయిన్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి చిన్న మెడిటేషన్ అనమాట. జస్ట్ 1 మినిట్. ఒక 1 మినిట్ మీరు ప్రశాంతంగా ఉన్నారు అంటే మీ బ్రెయిన్ చాలా రీఫ్రెష్ అవుతుంది. మనము ఇన్ని రోజులు కష్టపడినందుకు ఆ 150 మినిట్స్ ఏదైతే ఉందో ఆ 150 మినిట్స్ చాలా క్రూషియల్ అనమాట, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్క సెకండ్ మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో 1 మినిట్ జస్ట్ అలా ప్రశాంతంగా మెడిటేషన్ లాగా చేసుకోండి. మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. వెంటనే మీరు ఆన్సర్ చేసే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు దేంట్లో ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి ఈ సబ్జెక్ట్ నాకు బాగా వచ్చు, ఎలాంటి బిట్ అడిగినా కూడా నేను రాయగలిగేలా ఉంటాను అన్న సబ్జెక్ట్ని మాత్రమే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రం ఫస్ట్ మ్యాథ్స్ దగ్గరికి వెళ్ళొద్దండి. ఎందుకంటే మ్యాథ్స్ దగ్గరికి వెళ్తే టైం మొత్తం అక్కడే తినేస్తుంది మీకు. ఎందుకంటే ఒక 2-3 చేస్తారు, తర్వాత ఒకవేళ రాకపోతే ఇబ్బంది పడతారు. ఆ ఎఫెక్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద పడడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీకు వచ్చిన సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని లైన్గా పెట్టుకుంటూ పోండి. ఇందాక నేను 1 నుంచి 150 బిట్స్ వరకు రౌండప్ చేసి ఒక పేపర్ మీద రాసుకోమని చెప్పాను. సో మీరు అలా టిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మీరు దేనికి ఆన్సర్ కరెక్ట్ చేసినవి మాత్రమే, కరెక్ట్గా ఇది ఆన్సర్ కరెక్ట్ అన్నవి ఇలా టిక్ చేసుకోండి పేపర్ మీద. అంటే ఓవరాల్గా మొత్తం అయిపోయిన తర్వాత మీరు వేటికి బిట్స్ పెట్టారు అనేది క్లారిటీ మీ కళ్ళ ముందే ఉంటుంది. మళ్ళీ మీరు వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మొత్తం మీ కళ్ళ ముందే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 48 బిట్ మీకు రాక చేయలేదు అనుకుందాము. సో దాని మీద ఏమి టిక్ మార్క్ పెట్టలేదు. అలాగా 49 బిట్ కూడా పెట్టలేదు. తర్వాత 106 కూడా బిట్ పెట్టలేదు. సో ఇలాంటివన్నీ కూడా చూసుకుంటారా. 48 వెంటనే తీసేయడము, చూసుకోవడము. 106 ప్రాబ్లం నేను చేయలేదు కదా, సో దీంట్లో టిక్ లేదు కదా, కాబట్టి 106 ప్రాబ్లం డైరెక్ట్గా వెళ్ళడము, 106 ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చూసుకోవడం. ఎప్పుడు మీకు అన్నీ వచ్చినవన్నీ రాసిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం డౌట్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, క్వశ్చన్స్ అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మొత్తం కూడా మీకు కవర్ అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకొక ఛాన్స్ ఏంటంటే, ఇంకొక ఒపీనియన్ ఏంటంటే నాది, సో ఇది కేవలము మళ్ళీ చెప్తున్నాను, కేవలము మీకు నచ్చితే మాత్రమే ఫాలో అవ్వండి. ఇది చిన్న ఒక లాజిక్ అనమాట. మనకి 150 బిట్స్లో ఏలు ఉంటాయి, బి ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది. 99% అన్నిటికీ ప్రయారిటీ అనేది ఒకేలాగా ఉంటుంది. ఒక 1-2% అనేది కొంచెం ఎక్కువ రావచ్చు, కొంచెం తక్కువ కూడా రావచ్చు. అంటే మనం మొత్తం వచ్చేసి అవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు ఏలు, బీలు, సీలు, డీలు ఇవన్నీ కూడా కలిపితే 150 రావాలి మనకి.
సో ఒక 2-3 బిట్స్ అటు ఇటుగా ఉంటాయి కానీ హెవీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150 బిట్స్లో ఆప్షన్ ఏ ఒక్కటి మాత్రమే మనకి 70 బిట్స్ ఇస్తాడా? ఇవ్వడు కదా. సో చిన్న లాజిక్ అనమాట. అంటే ఇది ఎవరి కోసం చెప్తున్నానంటే, నాకు ఈ బిట్కి అసలు ఆన్సరే తెలియదు, ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఆల్రెడీ మీరు మొత్తం కంప్లీట్ చేసి ఒక 10 బిట్స్ ఎన్నో కొంచెం కన్ఫ్యూజన్గా అసలు మీకు తెలియదు అనుకుందాం. ఒక్కసారి మీరు పెట్టిన ఆప్షన్స్లో చూసుకోండి, ఏబిసిలు ఎక్కువగా ఉన్నాయి, ఆల్రెడీ డీలు మాత్రమే తక్కువగా ఉన్నాయి అనుకోండి, అట్లీస్ట్ డి పెట్టొస్తే అట్లీస్ట్ కొన్నైనా రైట్ అవుతాయని నా ఒపీనియన్ అనమాట. అంతే. మీకు తెలిస్తే మాత్రం కరెక్ట్గానే పెట్టుకోండి, నేను కాదనట్లేదు. ఇది ఎవరికి చెప్తున్నాను, నాకేం తెలియదు ఏదో ఒకటి పెట్టి రావడం కంటే కూడా ఈ చిన్న లాజిక్ ఉపయోగించుకుంటే మినిమం మీకు ఒక 2-3 బిట్స్ అయినా రైట్ అవుతాయి కదా అనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏలు తక్కువ ఉన్నాయి, మిగతా అన్నీ ఎక్కువగా ఉన్నాయి, ఏలు మాత్రమే తక్కువ ఉన్నాయి మీరు పెట్టిన బిట్స్లో, కన్ఫామ్గా పెట్టిన బిట్స్లో. అంటే మీకు తెలియని ఈ 10 బిట్లలో ఏ రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి, ఏం లేదమ్మా మనము ప్రాబబిలిటీని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాబబిలిటీ టాపిక్ ఉంది కదా మన మ్యాథ్స్లో, ఆ ప్రాబబిలిటీ టాపిక్ని ఇక్కడ లాజిక్గా యూజ్ చేస్తున్నాం అంతే. ఓకేనా. సో ఏ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఏ పెట్టామనుకోండి మనకి ఆన్సర్ అనేది రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతే. ఓకేనా. కన్ఫామ్గా నేను చెప్పట్లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి మళ్ళీ చెప్తున్నాను. ఇది మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకపోతే అవసరం లేదు. మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, సో దాన్నే ఫాలో అవ్వండి. ఇదేంటంటే నా లాజిక్ ఇది. ఓకేనా. నేను ఇలాగే రాశాను. ఏది నేను రాసేటప్పుడు జస్ట్ ఒక నాకు డౌట్ ఉన్న బిట్లు చాలా తక్కువ డౌట్లు ఉన్నాయి నాకు బిట్లో, అన్నీ మ్యాక్సిమం కవర్ చేసేసాను. మహా అంటే ఒక 10 లోపే ఉన్నాయి. అప్పుడు నేను ఈ లాజిక్ని యూజ్ చేశాను, నాకు వర్కౌట్ అయింది. అందుకని చెప్పేసి ఈ చిన్న లాజిక్ చెప్తున్నాను. మీకు వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా. మళ్ళీ బాయ్ సార్ మీరు ఇలా చెప్పారు కదా అని చెప్పేసి అనుకోవద్దు. ఓకేనా. చిన్న లాజిక్ అనమాట, మీకే అర్థమైపోయి ఉంటుంది ఈ లాజిక్ అనేది. ఓకేనా. సో కుదిరితే ట్రై చేయండి. ఎప్పుడు అస్సలు ఏమీ తెలియదు అనుకుంటేనే, అట్లీస్ట్ మీకు డౌట్ ఉన్నా కూడా పెట్టేయచ్చు ఆన్సర్స్. మంచిగా పెట్టుకోండి, మీకు ఆన్సర్ తెలిసిందంటే మాత్రం మంచిగా పెట్టుకోండి. తెలియని అన్నప్పుడు మాత్రం ఈ లాజిక్ మీకు కావాలనుకుంటే యూజ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా. చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్ కొంతమంది కన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్పాను. దీన్ని ఎవరు కూడా బ్యాడ్గా తీసుకోవద్దు, మంచిగా తీసుకోండి. అండ్ నచ్చితే చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్కి ఫీల్ అవ్వద్దు. నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ మాత్రం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు చాలా దూరం డిస్టెన్స్ చేసి వెళ్ళి ఉంటారు, కూర్చొని ప్రశాంతంగా ఒక 1-2 మినిట్స్, ఎక్కువ 1-2 మినిట్స్ డీప్ బ్రీత్ తీసుకొని వదిలేశారు అంటే మాత్రం మైండ్ రిఫ్రెష్ అవుతుంది ఎగ్జామ్స్ రాసే ముందు మాత్రమే. ఓకేనా. సో అప్పటి నుంచి మీరు ఎగ్జామ్స్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మరొకసారి అందరికీ పేరున ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ మంచిగా రాయండి. అండ్ డైలీ రేపటి నుంచి జరగబోయే 2 షిఫ్ట్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మన ఛానల్లో అందుబాటులోకి రాబోతున్నాయి. సో ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.